అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే కార్ కాసేపటికి ఇంటికి చేరుకుంది. కార్ దిగి ఇల్లుని చూడగానే శివానికి ఏదో తెలియని ప్రశాంతత. ఎప్పుడైతే రుద్ర భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడే ఆ ఇల్లే తన సర్వస్వం, తనే తన వాళ్ళు అని నిర్ణయించుకుంది. రుద్రతో పాటు లోపలికి అడుగుపెట్టింది. అప్పటికే హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు పార్వతి ఇంకా గౌతమ్ గారు. ఇంటి పెద్దలు కొత్త దంపతులను చూడగానే అందరూ చిరునవ్వు నవ్వారు. నాన్న ఎలా ఉన్నావు అంటూ పరుగున రుద్రని హత్తుకుంది. ఆశ్చర్యంగా చూసింది శివాని. గౌతమ్ గారు చిరునవ్వు నవ్వారు. వాళ్ళకి ఇది మామూలే కావటంతో. బావున్నానమ్మా. ఏంట్రా, కొత్త ప్లేస్ కదా, సరిగా నిద్ర పట్టిందా లేదా అని రుద్రని అడిగి తననే చూస్తున్న శివానీని చూసి ఎలా ఉన్నావమ్మా? బాగున్నానత్తమ్మా. మీరెలా ఉన్నారు? బాగున్నాం. ముందు ఇద్దరు బట్టలు మార్చుకుని రండి, టిఫిన్ చేద్దురు. ఆకలిగా లేదమ్మా, ఆల్రెడీ అక్కడ టిఫిన్ చేసి బయలుదేరాము. నేను ఒక గంటలో ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడే కదరా వచ్చావు, అప్పుడే ఆఫీస్నా? 2 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు కదా నాన్న, చాలా వర్క్ ఉంది. అమ్మా, నాకు లంచ్ బాక్స్ పెట్టేయ్, నైట్ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని చెప్పి తాతయ్య నానమ్మలను పలకరించి తన రూమ్కి వెళ్ళాడు. శివాని అలానే బొమ్మలా నిలబడింది. శివాని, అత్తమ్మా. వెళ్ళి వాడికి ఏం కావాలో చూడు, ఈలోపు నేను లంచ్ బాక్స్ పెడతాను. నేను పెడతాను అత్తమ్మా. ఎంతసేపు పెడతానమ్మా, ముందు నువ్వు రూమ్కి వెళ్ళు అని పార్వతీ గారు అనటంతో తలాడించి రుద్ర రూమ్కి వచ్చింది. అప్పటికే డ్రెస్సింగ్ రూమ్లో ఆఫీస్ డ్రెస్ తీసుకొని చేంజ్ చేసుకుంటున్నాడు రుద్ర. కాసేపటికి రెడీ అయ్యి బయటికి వచ్చాడు. మిర్రర్లో తనని తాను చూసుకుని హెయిర్ నీట్గా దువ్వుకొని చేతికి వాచ్ పెట్టుకుని చెవికి బ్లూటూత్ని సరిగ్గా పెట్టుకుని తననే చూస్తున్న శివానీని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి? రాత్రి మీరు వెళ్ళింది బయటికి కాదు, ఆఫీస్కి కదా? ఆమె మాటలకి షాక్ తగిలింది. నేను ఆఫీస్కి వెళ్ళానని నీకెలా తెలుసు? నైట్ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్నే కదా వేసుకున్నారు. సేమ్ ఇలాంటిదే, కాకపోతే ఇది గ్రే కలర్, అది బ్లాక్. నేను చెప్తుంది నిజమే కదా? అవును, ఆఫీస్కి వెళ్ళాను అని తన ఫోన్ తీసుకున్నాడు. ఎందుకు ఏమిటి అని శివాని ఆరాలేమీ తీయలేదు. కానీ మనసులో మాత్రం అనుమానం, అంతరాత్రి ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడా అని. ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదండి. జాగ్రత్త, టైంకి భోజనం చేయండి, వర్క్లో పడి తినటం మర్చిపోకండి అని జాగ్రత్తలు చెప్పింది. సరే, నువ్వు జాగ్రత్త అని చెప్పి రుద్ర బయటికి వచ్చి పార్వతీ గారు ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. ఇక బట్టలు మార్చుకుని ఫేస్ వాష్ చేసుకుని పైపైన దూకుని గబాగబా కిందికి వచ్చింది శివాని. దేవి భూషణం గారు తన రూమ్కి వెళ్ళారు. హాల్లో పార్వతీ గారు మాత్రమే ఉన్నారు. అత్తమ్మ, వంట ఏం చేయను? వంట ఆల్రెడీ అయిపోయింది శివాని. అవునా? కాఫీ ఏమైనా తాగుతారా అత్తమ్మ? మొదలు పెట్టావా పనులు చేయటం? ముందు నూరా, నా పక్కన కూర్చో అని శివానిని తన దగ్గర కూర్చోబెట్టుకుంది. అత్తమ్మ, ఇకపై వంట పని నేను చేస్తాను, మీరు కూర్చొని నాకు ఆర్డర్లు వేయండి చాలు అని శివాని అనగానే పార్వతీ గారు నవ్వుకున్నారు. శివాని, ఏంటత్తమ్మా, నువ్వు రుద్ర బాగానే ఉంటున్నారా అడగలేకనే అడిగింది పార్వతి. అత్తమ్మా, నేను ఆయన చాలా బాగా ఉంటున్నాం. రుద్ర గారు నాతో చాలా బాగా మాట్లాడతారు. అంతేకాదు, నేను పెట్టిన భోజనం అంతా తింటారు. తిన్నాక అంటారు నా వంట చాలా బాగుంది అని. నాకైతే చాలా సంతోషం వేస్తుంది అత్తమ్మా. అవునా? మరి ఇద్దరు అంటూ అడగలేక ఆలోచిస్తూ, నీతో వాడు ప్రేమగానే ఉంటున్నాడా? అత్తమ్మా, ఇద్దరం కలిసే పడుకుంటున్నాం కదా అని ఎంతో గొప్పగా చెప్పిన కోడలి మాటలకి పార్వతీ గారు మనసులోనే తల కొట్టుకున్నారు. శివాని మాటలు బట్టి ఇద్దరు నార్మల్గా ఉన్నారు అని మనసులోనే అర్థం చేసుకున్నారు. ఇక మాట్లాడుతున్న శివాని మొదటి రోజు రుద్ర అన్న మాటలు తలుచుకుని, అత్తమ్మా. ఏంటి శివాని? అది మిమ్మల్ని ఒకటి అడగనా? చెప్పరా? అది రుద్ర గారు నాకు అన్ని విషయాలు చెప్పారు. ఆయన ఇంతకు ముందే పూజ అనే అమ్మాయిని లవ్ చేశారంట కదా, తను స్వయాన మరదలంట కదా, నిజమేనా తటపాయిస్తూ అడిగింది. నిజమే శివాని. కానీ ఎందుకు విడిపోయారత్తమ్మా? శివాని, ఇప్పటి వరకు ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు, చివరికి అంష్కి కూడా. నిజం చెప్పాలంటే పూజ మంచిదే, కానీ వాళ్ళ అమ్మ ప్రవర్తనే నాకు నచ్చేది కాదు. పూజ అసలు నీ స్థానంలో ఉండేది.
3 నెలలు పూజ ఇక్కడే ఉంది. అంశు విషయంలో తను బాగా కేరింగ్ చూపించేది. కాకపోతే తన హద్దులెప్పుడు దాటేది కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేది. ఎంత కాదన్నా బావ మరదలు కదా! ముందు నుంచి వాళ్ళకి చనువు ఎక్కువే. పూజ కూడా అందంగా ఉంటుంది. అంచుకి సరైన జోడీ అని నేను ఇంటికి పిలిచాను. బహుశా నేను చేసిన తప్పు అదే అనుకుంటాను. తన అత్తగారి మాటలు శ్రద్ధగా వింటుంది శివాని. పూజకి పిల్లలు పుట్టే అవకాశం లేదు శివాని. ఏంటి? షాక్గా చూసింది శివాని. అవును శివాని. ఆ విషయం నాకు తెలిసే పూజని అంచుకి దూరంగా ఉండమని చెప్పాను. కానీ పూజ ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడు ఒకే మాట అన్నాను. ప్రేమతో సంతోషంగా ఉంటారు కానీ పిల్లలు లేని లోటు జీవితాంతకాలం నీతో పాటు నా కొడుక్కి ఉంటుంది అనగానే అప్పుడు పూజ నా మాటలకి ఏమనుకుందో. మరుసటి రోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళే ముందు గౌరీ అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేను. తను మా ఇంటి ఆడపడుచు. చాలా శాపనార్థాలు పెట్టింది. ఇప్పటికీ తన మాటలు తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది శివాని. నువ్వే చెప్పు శివాని. ఒక అమ్మాయికి అమ్మ అనే పిలుపు ఎంత ముఖ్యం? ప్రేమ లేదంటే పిల్లలు ముఖ్యమా? తన అత్తగారి మాటలకి శివాని అలానే చూసింది. అమ్మ అనే పిలుపు ముఖ్యమే అత్తమ్మ. కానీ పిల్లల్ని మనం దత్తత కూడా తీసుకుని మన పిల్లలుగా చూసుకుంటాం కదా అంది. లేదు శివాని. నాకు తెలుసు. ఈ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే ఎన్నో దారులున్నాయి. కానీ నా వరకు కడుపున బిడ్డ అయితే ఆ ఆనందమే వేరు. అంతేకాదు నా ఇంటి వారసుడు నా కొడుకు రక్తం పంచుకుని పుట్టాలి అనేది నా కోరిక. పూజ ఈ విషయంలో నాతో చాలా ఫైట్ చేసింది. నాకు పిల్లలు వద్దు, బావ ప్రేమ చాలు అని ఏవేవో మాట్లాడింది. కానీ నా వల్ల కాలేదు శివాని. అంతేకాదు పోనీ దత్తత తీసుకున్నాక వాడు పెద్దయ్యాక మన ఇంటి బిడ్డ కాదని వాడికి నిజం తెలిస్తే మనతో కలిసి ఉంటాడా లేదా అని భయం. అందుకే పూజని వద్దన్నాను. మీ ఉద్దేశం నాకు అర్థమైంది అత్తమ్మ. కానీ ఈ నిజం రుద్రగారికి తెలిస్తే మీ గురించి తప్పుగా అనుకుంటారు కదా. అనుకున్నా పర్వాలేదు శివాని. ఒక అమ్మగా వాడు భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలనేది తల్లిగా నా కోరిక. నిజం తెలిసాక వాడు నన్ను అసహ్యంగా చూసినా పర్వాలేదు. నా కొడుకు సంతోషం కంటే నాకేదీ ముఖ్యం కాదు శివాని. అత్తగారి మాటలకి ఊకొట్టి, అత్తమ్మ అసలు పూజ ఎలా ఉంటుంది? ఏంటి, తన ఫోటో చూడాలని ఉందా? అవునత్తమ్మా. పైన మీ రూమ్ పక్కన మరో రూమ్ ఉంటుంది. టేబుల్పై ఫోటో ఆల్బమ్ అన్నీ ఉంటాయి. అందులో పూజ ఉంటుంది. ఫోటోలో ఉన్న పూజను నేనెలా గుర్తుపట్టగలను? ఎందుకంటే అందులో పూజ, అంశ్ మాత్రమే ఉంటారు. అవునా? సరే అయితే చూస్తాను అని పరుగున రూమ్కి వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఫోటో ఆల్బమ్ తీసుకుని తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుని ఆల్బమ్ ఓపెన్ చేసింది. చిన్నప్పటి రుద్ర ఫోటో, పెద్దయ్యాక ఎలా ఉన్నాడో రెండూ పక్కపక్కన ఉన్నాయి. ఎంత బాగున్నారు చిన్నప్పుడు, చాలా బొద్దుగా అందంగా ఉన్నారు అనుకుని మరో పేజ్ ఓపెన్ చేసింది. లైట్ పింక్ కలర్ చీరలో హెయిర్ని ముందుకు వేసుకుని రుద్ర భుజంపై చేయి వేసి స్వచ్ఛంగా నవ్వుతున్న పూజ ఫోటో చూసి శివాని ఆశ్చర్యపోయింది. బాగుంది పూజ. రుద్రగారి పక్కన ఇంకా బాగుంది. బాగుందని రుద్రకి పూజకి దగ్గరుండి పెళ్లి చేశావా అని హెచ్చరించింది అంతరాత్మ. మాట్లాడలేదు శివాని. తన దగ్గర సమాధానం లేదు. ఇక ఆలోచనలు పక్కన పెట్టి మరో పేజ్ ఓపెన్ చేసింది. రుద్ర, పూజ ఇద్దరు కొట్టుకుంటున్న పిక్ అది. మరో పిక్లో రుద్ర వీపుపై ఉప్పెక్కి నవ్వుతున్న పూజ. అలా ఒక్కటేంటి, చాలా పిక్లున్నాయి. అవన్నీ చూడగానే శివానికి ఎందుకో బాధగా అనిపించింది. చూస్తుంటే ఆయనకి పూజకి మధ్యన చాలా చనువు ఉంది అనుకుని చిన్నప్పటి రుద్ర ఫోటో తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుని బెడ్ మీదకి చేరి నడుం వాల్చింది. ఏదో తెలియని వెలితి. నా అన్న వాళ్ళు తనకి లేరు అన్న లోటు స్పష్టంగా తెలుస్తుంది శివానికి. తనలో తానే ఆలోచించుకుని నిద్రలోకి జారుకుంది. ఇక పార్కింగ్ ప్లేస్లో కార్ ఆపి కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి కాల్ మాట్లాడుతూనే ఆఫీస్లోకి వచ్చాడు రుద్ర. స్టాఫ్ అందరూ లేచి విష్ చేశారు. కాల్ మాట్లాడుతూనే అతని చూపు పూజ కోసం వెతికింది. అందరిలానే తను నిలబడి ఉంది. కానీ ఆ ముఖంలో కల లేదు. ఏదో తెలియని కోపం. రుద్ర తనని చూడగానే కళ్ళతోనే నవ్వాడు. వెంటనే ఫేస్ పక్కకు తిప్పుకుంది పూజ. నవ్వుకున్నాడు రుద్ర. పైకి మాత్రం కాదు, మనసులోనే. నేరుగా తన ఛాంబర్కి వెళ్ళాడు.
స్టాఫ్ అందరూ కూర్చుని వర్క్ స్టార్ట్ చేశారు. మేనేజర్ వచ్చి రుద్ర టైం షెడ్యూల్ చెప్పగానే రుద్ర తన ల్యాప్టాప్ తీసుకుని, మేనేజర్ గారు చెప్పండి సార్, ఒకసారి పూజని పిలవండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ న్యూ ప్రాజెక్ట్ వర్క్ అని, ఏ టీంకి ఇవ్వమంటారు అని అడగగానే, రవి టీం ఉంది కదా, అందులో పూజని కూడా కలపండి. సరే సార్ అని మేనేజర్ బయటికి వచ్చి సార్ పిలుస్తున్నారని చెప్పడంతో పూజకి కోపం వచ్చినా తప్పక రుద్ర ఛాంబర్ వైపుకి వచ్చి డోర్ ఓపెన్ చేసి, మే ఐ కమిన్ సార్? ఎస్, కమిన్. చెప్పండి సార్, నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకు పిలుస్తాను? పని పాట లేక పిలుస్తానా? కోపంగా చూసింది. న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అన్నీ మేనేజర్ గారిని అడుగు. అంతేకాదు, రవి టీంతో కలిసి నువ్వు వర్క్ చేయి. సరే సార్ అంది చేతి మిటికలు విరిచి. టిఫిన్ చేశావా? నిన్నే. నా టిఫిన్ గురించి మీకెందుకు? ఒక చూపు చూశాడు రుద్ర. తల దించుకుంది పూజ. ఏమీ తినకుండా వర్క్ చేసి నువ్వు సిక్కైతే మీ అమ్మ నా మీద గొడవకి వస్తుంది. నిజంగానే ఏం తినలేదా? తిన్నాను సార్. ఇంకా నేను వెళ్ళొచ్చా? మీ ఆయన మురారి ఎక్కడా? కనిపించటం లేదు. సూటిగా అడిగిన రుద్ర మాటలకి పూజ షాక్గా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నీకు మురారికి పెళ్ళైంది కదా. నీ మెడలో పసుపు తాడు, కాళ్ళకి మెట్టెలు, నుదుటిన కుంకుమ, నల్ల పూసల తాడు ఏవీ కనిపించటం లేదు. అంటే నీకు మురారికి పెళ్ళి కాలేదా? అన్నీ తెలిసే కదా అడుగుతున్నారు. ఎందుకు నా పర్సనల్ విషయాల్లో మీరు కలగజేసుకుంటున్నారు? నాతో మాట్లాడే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు రుద్ర కాదు, రుద్ర శివాని. మీకు పెళ్ళయిందన్న విషయం మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు విని నన్ను కాదని మరొకరిని తమరు పెళ్లి చేసుకున్నప్పుడే అర్థమైంది మీరు నన్ను టైంపాస్కి లవ్ చేశారని. ఒక రకంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీతో నాకు పెళ్ళి కానందుకు. లేదంటే మీ అమ్మ చేతిలో నరకం చూసేదాన్ని. ప్రేమకి విలువ ఇవ్వని నిన్ను దూరం చేసుకున్నందుకు నేనైతే హ్యాపీ. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడండి, అదన్నా ఆఫీస్ టైం అయితే. ఇప్పుడు మీతో ఊసులు చెప్పడానికి నేను జాబ్లో జాయిన్ అవ్వలేదు అని కటువుగా అన్న పూజ మాటలకి అంశ్ ఏమీ మాట్లాడలేదు. బిగించిన చేతి పిడికిలి నెమ్మదిగా వదిలి గెట్అవుట్ అని అరిచాడు. కోపంగా వెళ్ళింది పూజ. పూజ మాటలకి ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రకి. కానీ ప్రేమ దూరం అయిందన్న బాధ ఆమెకి ఉంటుందనుకుని ఏమీ మాట్లాడలేదు. ఆ రోజంతా మీటింగ్స్, ఇటు వర్క్తో ఫుల్ బిజీ అయ్యాడు రుద్ర. ఇటు పూజ కూడా తన బ్రెయిన్ అంతా వర్క్ మీదనే పెట్టింది. లంచ్ టైంలో రవి టీంతో కలిసి భోజనం చేసి సరదాగా కలిసిపోయింది. వర్క్లో డౌట్స్ ఉన్నా రవిని అడిగి తెలుసుకుని ఆ రోజంతా వర్క్ చేసి టైం అవ్వడంతో ఇంటికి వెళ్ళింది. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయినా రుద్ర మాత్రం ఒక్కడే ఛాంబర్లో ఉన్నాడు. ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. హలో అమ్మా. ఏంట్రా ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు? టైం అయింది కదా. వర్క్ ఇప్పుడే అయిందమ్మా, వస్తున్నాను. వచ్చేటప్పుడు శివానికి ఇష్టమైన స్వీట్ కానీ పూలు కానీ ఏదన్నా తీసుకునిరా. ఎందుకు? ముఖం చిట్లించాడు. నీ భార్యను చూసుకోవడం నీ బాధ్యత నాన్న. తనకి ఇష్టమైనవి తేవటంలో తప్పులేదు. శివానికి మాత్రం ఎవరున్నారు చెప్పు, మనమే కదా. సరే అమ్మా, తెస్తాను అని ఫోన్ కట్ చేసి టైం చూశాడు. 6 దాటుతుంది. కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చాడు. వెంటనే కార్ స్టార్ట్ చేసి హైవే మీద కార్ పోనిస్తూ విండే బయటికి చూశాడు. స్కూటీ మీద కూర్చుని పానీపూరి తింటుంది పూజ. ఆమె ఎదురుగా రవి, స్వప్న ఇంకా లతా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కబుర్లు చెబుతూ పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తుంది. ఒక రకంగా ఆమె ముఖం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. కార్ దిగి వెళ్దాం అనుకున్నాడు. కానీ పూజ మళ్ళీ డల్ అవుతుందని ఆమె తినే వరకు అక్కడే ఉండి ఆమె వెళ్ళగానే కార్ పోనిచ్చాడు. వెళ్తూ వెళ్తూ రాజీ గారు మాటలు తలుచుకున్నాడు. ఏమండి, గులాబ్ జామ్ ఇంకా ఐస్ క్రీమ్ తీసుకురండి, అవి శివానికి అంటే చాలా ఇష్టం. ఆ మాటలు తలుచుకుని గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ తీసుకుని దారిలో చెట్టు కింద ఒక అవ్వ పూలు అమ్మటం చూసి కార్ దిగి అవ్వ దగ్గరికి వచ్చి 4 మూరల మల్లె పువ్వులు, 4 మూరల సన్నజాజులు తీసుకుని కార్ ఇంటికి పోనిచ్చాడు. మార్నింగ్ నుంచి పడుకుని మధ్యాహ్నం నిద్రలేచి అందరికీ ఏం కావాలో చూసుకుంటూ వంట పని, ఇంటి పని చేస్తూ క్షణం కూడా మనసుకి రెస్ట్ ఇవ్వకుండా పూజ, రుద్రాల కోసం ఆలోచిస్తూ గడిపేసింది శివాని. పని అప్పుడే అవటంతో తన రూమ్కి వచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు రుద్ర. నాన్న వచ్చావా? కాఫీ తాదు కూర్చో అని
కొడుకు చేతిలో ఉన్న బ్యాగ్, కవర్స్ అన్నీ తీసుకుని సోఫాలో పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళింది పార్వతి. సోఫాలో కూర్చుని శివాని కోసం చూశాడు. ఆమె జాడలేకపోయేసరికి ఆలోచిస్తూ కోట్ విప్పి సోఫాలో పెట్టాడు. ఎప్పుడు చూసినా వర్క్ అంటూ కూర్చుంటే ఇంకెప్పుడు నువ్వు ఫ్యామిలీతో ఉండేది అని కాఫీ కప్పిస్తూ అన్నారు పార్వతి గారు. ఈరోజు కొద్దిగా వర్క్ ఎక్కువ ఉందమ్మా, అందుకే లేట్ అయింది. ఎంత వర్క్ ఉన్నా సరే రేపటి నుంచి 6ంటికి ఇంటికి వచ్చేయాలి. నీ గురించి ఒక్కసారి కాదు 100 సార్లు నన్ను అడిగింది శివాని. ఏంటత్తమ్మా ఆయన ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తారు అని. ఇప్పటి వరకు నీ గురించి ఎదురు చూసి చూసి స్నానానికి వెళ్ళింది. నా గురించి ఎందుకమ్మా వెయిట్ చేయడం? తను వెయిట్ చేయకపోతే ఇంకెవరు వెయిట్ చేస్తారు? స్నానం చేసి నువ్వు శివాని కిందకి రండి, భోజనం చేదురు అని పైకి లేచి తెచ్చిన పూలు స్వీట్ పట్టుకుని రూమ్కి వచ్చి డోర్ జారేశాడు. మిర్రర్లో జాకెట్కి ఉన్న థ్రెడ్స్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది శివాని. అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో. ఆమె ఒంటికి ఉన్న సబ్బు పరిమళం వాసన ముక్కు పుటాలానికి చేరగానే రుద్ర రెప్ప వేయడం మరిచాడు. అప్పుడే స్నానం చేసినట్టు గుర్తుగా ఆమె వీపుపై మరియు మెడవంపుల్లో ఉన్న నీటి బిందువులు, నడుము దగ్గర జారుతున్న నీటి చుక్కలు చూసి ముందుకు వచ్చాడు. మిర్రర్లో రుద్ర రావడం చూసి షాక్తో వెనక్కి తిరిగింది. ఆ గ్యాప్లో ఆమె వంటిపై ఉన్న పవిట జారటంతో శివాని అది గమనించుకునే స్థితిలో లేదు. ఆరెంజ్ రంగు చీర, కుంకుమ రంగు జాకెట్, తన భార్య అందాన్ని చూడటానికి కూడా రుద్ర సిగ్గుపడ్డాడు. మీరెప్పుడొచ్చారండి? ఆమె కళ్ళలో ఎక్కడా లేని ఆనందం. అది రుద్ర చూపును దాటిపోలేదు. రుద్రకి అర్థమైంది శివాని తనను భర్తగానే కాదు, ప్రేమికుడిగా కూడా చూస్తుంది అని. ఇప్పటి వరకు మీ గురించి ఎదురుచూసి ఇప్పుడే రూమ్కి వచ్చాను. మధ్యాహ్నం మీరు భోజనం చేశారా? ఆమె ప్రశ్నకు చివ్వున తలెత్తి చూశాడు. నా దగ్గర ఫోన్ లేదు. మీరు అసలు తిన్నారో లేదో అని చాలాసేపు ఆలోచించాను. చెప్పండి, భోజనం చేశారా? చేశాను. అయితే స్నానం చేయండి. మీకు ఇష్టమైన చపాతీ ఆలు కూర చేశాను అంది మెరిసే కళ్ళతో. మాట్లాడలేదు రుద్ర. ఏంటి మీరు ఏమీ మాట్లాడడం లేదు? ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె జాకెట్ థ్రెడ్స్ ముడివేశాడు. ఊహించని చర్యకి సిగ్గుతో ముడుచుకుపోయింది శివాని. జారిన ఆమె పవిట భుజంపై వేసి, ఏంటి ఎక్స్పోజ్ చేస్తున్నావా? ఆ మాటలో బేస్. ఏంటండి మీరనేది? మరేంటి రాగానే ఈ షో అంటూ ఆమె భుజంపై చేయి వేసి మరో చేతిని నడుం దగ్గర వేసి మీదకి లాక్కున్నాడు. భయంగా చూసింది శివాని. నన్ను నీ సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నావా? ట్రై చేయడం ఏంటండి? మరి రాగానే నన్ను చూసి పవిటెందుకు జారింది? నేను ఇప్పుడే చీర కట్టుకుంటున్నాను. పిన్ ఇంకా పెట్టుకోలేదు, అందుకే జారింది. అంతేకాని నేను మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ఎందుకు ట్రై చేస్తాను? మీరెలానో నాకు మాత్రమే సొంతం అని మెడలో ఉన్న పసుపు తాడు బయటకు తీసి నా మెడలో 3 ముళ్ళు వేసి మీరే నన్ను సొంతం చేసుకున్నారు అని శివాని అనగానే రుద్రకి సౌండ్ లేదు. తన మాటలకి ఆమె మనసు బాధపడుతుందనుకుంటే ఆమె ఇలా మాట్లాడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ 3 ముళ్ళు నేను ఇష్టంతో వేయలేదు శివ, తెలియకుండానే అన్నాడు రుద్ర. ఆ మాటకి శివాని బాధపడలేదు. తన 2 చేతులతో రుద్ర ఫేస్ని దోసిట్లో తీసుకుని, మీరు నా మెడలో 3 ముళ్ళు ఇష్టంతో వేయలేదని నాకు తెలుసండి. కానీ మన మధ్యన ఉన్న ఈ బంధం ఎప్పటికీ విడిపోదు. ఎందుకంటే ఈ జన్మకి మీరే నా శ్రీవారు, నేనే మీ శ్రీమతి అని శివాని అనగానే రుద్ర విస్తుపోయాడు. ఏంటండి అలా చూస్తున్నారు? రుద్ర ఇంతకీ మాట్లాడకపోవటంతో ఆమె మాటలకి తేరుకుని నెమ్మదిగా శివానిని వదిలేశాడు. స్నానం చేసి రండి, అత్తమ్మ భోజనానికి ఇద్దరిని రమ్మంది అని బెడ్ మీద శివాని పెట్టిన టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. చల్లని నీళ్లు ఒంటికి తాకగానే అప్పటి వరకు వేడెక్కిన బుర్రని చల్లార్చుకున్నాడు. రుద్ర 20 నిమిషాలకి హెడ్ బాత్ చేసి బయటకి వచ్చాడు. అతని కోసం బెడ్ మీద కూర్చొని వెయిట్ చేస్తుంది శివాని. తన బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి రెడీ అయి బయటికి వచ్చాడు. 2 చెంపల మీద చేతులు పెట్టుకుని తననే చూస్తున్న శివానిని చూసి, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి, నేనెప్పుడు రెడీ అవ్వడానికి ఇంత టైం తీసుకోలేదు. కానీ మీరు మాత్రం చాలా టైం తీసుకున్నారు. జస్ట్ స్నానం చేసి ప్యాంట్ షర్ట్ వేసుకోవడమే కదా, దానికే ఇంత టైం ఎందుకు?
లోపల వాష్రూమ్లో నా పెళ్ళాంతో రొమాన్స్ చేశానులే, అందుకే లేట్ అయింది. ఆ మాటకి చురుగ్గా చూసింది. ఏంటి ఆ చూపు? సీరియస్ టోన్తో. ఏమీ లేదు అని రుద్రతో కలిసి డైనింగ్ హాల్కి వచ్చింది. అప్పటికే అందరూ రావటంతో శివాని అందరికీ వడ్డించి మాట్లాడుతూనే అందరినీ నవ్వించింది. శివాని మాటలు చేష్టలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. చెప్పాలంటే అందరితో బాగానే కలిసిపోయింది. నువ్వు కూడా కూర్చో శివాని, రుద్రగారు తిన్నాక నేను తింటానత్తమ్మా అని అందరికీ ఏం కావాలో తానే దగ్గరుండి చూసుకుంది. శివాని చేసిన చపాతీ ఆలు కూర ఎంతో ఇష్టంగా తిన్నాడు రుద్ర. ఇంకొకటి వేనా అంది అతనికి మాత్రమే వినిపించేలా. వద్దు అన్నట్టు తలాడించి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. నాప్కిన్ చేతికి ఇచ్చి తన చీర కొంగుతో రుద్రమూతిని తుడిచింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. రుద్రైతే షాక్ అయ్యాడు. అందరి ముందు శివాని అలా చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు రుద్ర. పార్వతీ గారు కోడల్ని చూసి నవ్వుకున్నారు. ఏంటి నువ్వు చేసిన పని? కోపంగానే అడిగాడు రుద్ర. మూతి తుడిచాను. మీ పెదవంచిన కర్రీ ఉంది, సరిగా తినటం కూడా రాదు మీకు. పోనీలే అని తుడిస్తే ఏంటి నువ్వు చేసిన పని అంటారా? నీ తింగరదానా, బయటికి రావే, చచ్చావే నా చేతిలో. చనువిచ్చాను కదా అని చంకనకి డాన్స్ చేయాలని చూసావంటే నడ్డి విరగ్గొడతా అని కోపంగా ఆమె ముఖం మీదే ఆమెకి మాత్రమే వినపడేలా చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్ళాడు రుద్ర. తనలో తానే రుద్రని తిట్టుకుని డైనింగ్ హాల్కి వచ్చింది. అందరూ భోజనం చేసి వెళ్ళటంతో రుద్ర తిన్న ప్లేట్ తీసుకొని 2 చపాతీలు, ఆలు కూర, పన్నీర్ కర్రీ వేసుకుని టిఫిన్ చేసి సారాకి భోజనం పెట్టి గిన్నెలు కడగమని చెప్పి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి తన రూమ్కి వచ్చింది. రుద్ర లేడు. లేకపోవటం చూసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని నేనేం చేశానని ఆయనకు అంత కోపం వచ్చింది, మూతి తుడవడం తప్ప అనుకుని తనలో తానే బాధపడింది. ఇక కట్ చేస్తే ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెష్ అయి బయట సోఫాలో కూర్చుంది పూజ. ఎప్పుడూ లేనిది కూతురి ముఖం తేటగా కనిపించేసరికి గౌరి ఆనందపడింది. కానీ అంతలోనే మనసులో ఏదో తెలియని అనుమానం. అమ్మా పూజ. ఏంటమ్మా? టీవీ చూస్తూ. ఎలా ఉంది ఆఫీస్? బావ నువ్వు గొడవ పడ్డారా? రుద్ర నీతో బానే ఉంటున్నాడా, లేదంటే కోపంతో విరుచుకుపడుతున్నాడా? నీ మేనల్లుడు విరుచుకుపడే అంత తప్పు నేనేం చేశానని? చెప్పాను కదా, నా వర్క్ నేను చేసుకొని వస్తున్నాను. లవ్ ఫెయిల్ అయిందని ఏడుస్తూ కూర్చుని నీ మేనల్లుడు కోసం దేవదాస్లా మారలేను. నా లైఫ్ ఏదో నేను చూసుకోవాలి అమ్మా, లేదంటే నేనే అన్ని విధాలుగా మోసపోయేది అని పూజ అనగానే గౌరి బాధపడింది. విషయం అర్థమైంది గౌరికి, పూజ రుద్రతో గొడవ పడింది అని. అమ్మా ఒకటి చెబుతాను, నిజం చెప్పు. చేతిలో ఉన్న రిమోట్ పక్కన పెట్టి ఏంటి తల్లి? అత్త నాకు పిల్లలు పుట్టే యోగ్యం లేదని బావని నన్ను దూరం చేసింది కదా అమ్మా. అదే పరిస్థితి రేపు తన కోడలికి వస్తే అప్పుడు అత్త ఏం చేస్తుంది? భార్యాభర్తలు ఇద్దరిని విడదీస్తుందా? సూటిగా అడిగింది పూజ. కూతురు మాటలకి గౌరి విస్తుపోయింది. అవేం మాటలే అలా మాట్లాడుతున్నావు? అమ్మా నేను ఇది కావాలని అడగటం లేదు. నాకు జరిగినట్టు తన కోడలికి జరిగితే అప్పుడు అత్త ఏం చేస్తుంది అని అడుగుతున్నాను. అలాంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వస్తుంది? అన్నీ తెలిసే కదా తన కోడలిని చేసుకుంది. ఒకవేళ వచ్చినా నిర్ణయం రుద్ర చేతిలో ఉంటుంది, కానీ మీ అత్త చేతిలో ఉండదమ్మా. వాళ్ళ గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయి. వాళ్ళని నమ్ముకున్నందుకు చివరికి అడుగున పడింది మనమే. ముందు నువ్వు కాఫీ తాగు అని కూతురు చేతిలో కాఫీ పెట్టి వంటగదికి వెళ్ళింది. పూజ కాఫీ తాగి టీవీ ఆఫ్ చేసి తన రూమ్కి వచ్చి ప్రాజెక్ట్ వర్క్ చేయడం మొదలుపెట్టింది. వంటగదిలో ఉన్న గౌరీ కూతురు మాటలకు బాధపడింది. ఎప్పుడూ లేనిది అంత పదునుగా మాట్లాడుతుందంటేనే అర్థమవుతుంది పూజ మనసు ఎంత గాయపడిందో. నా కూతురికి చేసిన అన్యాయానికి నువ్వు తప్పకుండా బాధపడతావు పార్వతి. ఆ రోజు తప్పకుండా వస్తుంది అనుకుని వంట చేయడంలో బిజీ అయింది. ఇక బాల్కనీలో కూర్చున్న శివాని ఎంతసేపైనా లోపలికి రాలేదు. ఆఫీస్ కాల్ మాట్లాడి అప్పుడే లోపలికి వచ్చాడు రుద్ర. శివాని కోసం చూశాడు. ఆమె బయట ఒంటరిగా కూర్చోవడం చూసి కింద అందరి ముందు చేసిన పని గుర్తొచ్చి నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతను వచ్చాడు అని మౌనంగా లేచి నిలబడింది. ఏంటి కింద అందరి ముందు అలా చేశావు? నేనేం చేశాను? మీకేమీ ముద్దు పెట్టలేదు కదా, ఏదో ముద్దు పెట్టినట్టు ఎందుకు తెగ బాధపడిపోతున్నారు? కోపంగానే అంది శివాని. అంటే
నాకు ముద్దు పెట్టాలని కలలు కూడా కంటున్నావా? కలలు కనాల్సిన అవసరం నాకేంటండి? నచ్చితే ముద్దు పెట్టుకుంటాను, హగ్ కూడా చేసుకుంటాను. దానికి మీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటాను? ఏమాత్రం తగ్గలేదు. ఏంటి శివ, నాతో చాలా తేడాగా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? అని ఏడుస్తూ, నన్ను తిట్టావు కదా, అయినా సరిపడలేదు, మళ్ళీ తిట్టడానికి వచ్చావు. ఇంకెప్పుడు మీ వంటి మీద చేయి కూడా వేయను. ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పే వాళ్ళని చూశాను, కానీ చేసిన పనికి తిట్టే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అని కోపంగా లోపలికి వెళ్తుంటే రుద్ర వెంటనే ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు. అమాంతం గువ్వపిట్టలా అతని కౌగిలిలో వాలింది శివాని. ఏంటి మరీ ఓవర్ చేస్తున్నావు? నువ్వు చేసిన పని చెడ్డది అని నేను అనలేదే, కానీ ఇంట్లో అందరి ముందు అలా చేయడం కరెక్ట్ కాదు. ఏ, ఎందుకు కరెక్ట్ కాదు? ముక్కు ఎగబీలుస్తూ అడిగింది. నిన్ను ఇలా పట్టుకున్నాను కదా, రేపు అందరి ముందు ఇలా పట్టుకోనా? అంటూ నోరు పెద్దది చేసింది. ఏ, ఎందుకు నోరు తెచ్చావు? అందరి ముందు ఎలా పట్టుకుంటారండి, సిగ్గుగా ఉంటుంది. మరి నువ్వు చేసిన పని నాకు అలానే అనిపించింది, అందుకే తిట్టాను, అంతేకాని సరదా ఎక్కి కాదు. సరే, ఇంకెప్పుడు అలా చేయను. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తాను, సరేనా? ఉఫ్, నీతో మాట్లాడడం కష్టం శివ అని ఆమెని నెమ్మదిగా వదిలి, పద పడుకుందు. కాసేపు ఇక్కడ కూర్చుంటానండి, ఈ ప్లేస్ చాలా బాగుంది. సరే కూర్చో అని రుద్ర లోపలికి వెళ్తుంటే, మీరెక్కడికండి? లోపలికి అని రుద్ర అనగానే వెంటనే ముందుకు వచ్చి అతని చేతులు పట్టుకుని, ఉదయం ఆఫీస్కి వెళ్ళి 7 గంటలకు వచ్చారు. ఇప్పటి వరకు భోజనం ఇవన్నీ సరిపోయాయి. ఇంకెప్పుడండి మీరు నాతో మాట్లాడేది? ప్లీజ్ అండి, కాసేపు బయట కూర్చుందాం అని శివాని అనగానే ఆమె కళ్ళలో తన కోసం పడుతున్న ఆతృత కనిపించింది. కాదనలేకపోయాడు. ఆమెతో పాటే బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏంటండి సైలెంట్గా ఉన్నారు? మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? పూజ గురించి చెప్పండి అని శివాని అనగానే రుద్ర షాక్గా చూశాడు. మీ మనసులో తను ఇంకా ఉందని నాకు తెలుసండి. అత్తమ్మ మాటని కాదనలేక మీరు నన్ను చేసుకున్నారు, ఆ విషయం కూడా నాకు తెలుసు. మీరు మారే వరకు మన బంధం విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ఒక భార్యగా మీ ఇష్టాల్ని నేను గౌరవిస్తాను. మీ దగ్గర నేను నాలానే ఉంటాను, అంతకు మించి నేను ముందడుగు వేయలేనండి అని శివాని అనగానే రుద్ర ఆశ్చర్యంగా చూశాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.